గుప్పెడంత మనసు సీరియల్ మొత్తం కూడా రిషి సార్ స్టోరీ కాకుండా రంగా సార్ స్టోరీతోనే ప్రజెంట్ కొనసాగుతూ ఉంది. అయితే ఈరోజు ప్రోమో చూస్తే మాత్రం ఈయన రంగా కాదు రిషియేనేమో అన్నంత ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే వసుధార కోసం డ్రెస్సులు తీసుకుని వస్తారు. ఇక వసుధార అది ఓపెన్ చేసి, సార్ ఇది నాకు చాలా ఇష్టమైన కలర్, ఇది నాకు చాలా నచ్చే డిజైన్ అంటూ ఆ డ్రెస్సులను చూస్తూ ఉంటుంది. పోలేరా తనకు నచ్చినాయి అంటూ తన అసిస్టెంట్తో చెప్తూ ఉంటారు రిషి సార్. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళ నానమ్మ, రంగా నీ దగ్గర డబ్బులు కూడా లేవు, ఈ మధ్యన అసలు ఆటో కూడా తీయడం లేదు, ఈ డబ్బులు ఎలా వచ్చాయని అడిగితే అప్పు చేసి తీసుకొచ్చాను నానమ్మ అంటాడు. ఇప్పుడు అప్పు ఎందుకురా అంటే, ఆవిడ మనతో పాటు ఉంటుంది, ఆవిడ అవసరాలన్నీ మనమే చూడాలి కదా, మనం తిన్నా తినకపోయినా తనకు పెట్టాలి, తన అవసరాలని చూడాల్సిన బాధ్యత మనదే కదా అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఒక మనిషి మనతో ఉన్నంత మాత్రం తన అవసరాలన్నీ చూడాలని అవసరం లేదు. కానీ రంగా అలా చేస్తూ ఉన్నాడు అంటే తన వసుధార కాబట్టి, తనే రిషి సార్ కాబట్టి తన కోసం ఇవన్నీ చేస్తున్నారని అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈ సీరియల్లో రంగా రిషిని ఎప్పుడు ఒప్పుకుంటాడన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇదే కొన్ని రోజులు కంటిన్యూ చేస్తారా, ఇంకా ల్యాగ్ ఎక్కువ అవుతుందా అనేది మాత్రం జనాల్లో డౌట్గానే ఉంది. ఇక కాలేజ్ విషయం అయితే మనో చూసుకుంటున్నాడు ప్రస్తుతానికి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.